ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో విశాఖ చెన్నై కారిడార్ నిమిత్తం భూములు కోల్పోతున్న వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. 2011లో అప్పటి ప్రభుత్వం నిర్వాసితులకు 8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో 25 లక్షలు చెల్లించాలని వారు కోరుతున్నారు. అయితే ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రతి ఇంటిలో 18 ఏళ్లు నిండిన యువకుడికి ఉద్యోగం ఇవ్వాలంటున్న భూ నిర్వాసితులతో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తున్న ఫేస్ టు ఫేస్. చెన్నై కారిడార్కి సంబంధించినటువంటి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఈరోజు గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇవ్వాలి. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి కుటుంబంలో వ్యక్తికి కూడా కంపెనీలో ఏవైతే ఇక్కడ ఇండస్ట్రీలో ఏర్పడుతున్నాయో ఇండస్ట్రీలో ఏర్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రధానమైన నాయకులు అయితే మాట్లాడే అవకాశం ఉంది. వాళ్ళ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, 18 ఏళ్ళు నిండుతున్నటువంటి యువతకి 2021తో వాళ్ళందరికీ కూడా ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ప్రస్తుతం మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం ఈ వైజాగ్ చెన్నై కారిడార్లో భాగంగా 2024 డిసెంబర్ 31తో ఆ రోజుకి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి 5 సెంట్లు స్థలం, ఇల్లు కట్టుకోవడానికి 8,30,000 క్యాష్ ఇస్తా అంటున్నారు. కానీ ఈ రోజుల్లో 8,30,000 కనీసం పునాదికి కూడా రాదు. అందుచేత ఈ నిర్వాసితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీలు కలిపి ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాసితులందరికీ కూడా 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే R&R ప్యాకేజీలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇంకా ఇక్కడికి చాలామంది ఇక్కడ షెడ్లు గట్రా ఉన్నాయి, పశువుల షెడ్లు గట్రా, ఏ షెడ్ కూడా ఈరోజు కూడా రూపాయి ఇవ్వలేదు. ఇంకా చాలామందికి సాగు భూములు గట్రా పేమెంట్లు వేయాలి, అవి కూడా ఇంకా ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని, లేకపోతే నిర్వాసితుల తరపున అన్ని పార్టీలు అఖిలపక్ష కమిటీగా ఏర్పాటు అయ్యి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు, పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇక్కడ పనులు కూడా త్వరలో ఇవన్నీ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలని, లేకపోతే ఈ పనులు కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా చెన్నై అంటే విశాఖ చెన్నై కారిడార్కి సంబంధించినటువంటి నిర్వాసితులకు ఎవరైతే ఉందో ఇప్పటికే ప్రభుత్వం కొంత ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటండి? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో రాజీపేట, బుచ్చిరాజపేట, చందనాడ, అమలాపురం, డిఎల్పురం ఈ 5 రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వం జిరాయితీ, డీపారం, సాగులో ఉండి పట్టాలనేటువంటి భూములు సుమారుగా 5,500 ఎకరాలు సేకరించింది. అయితే తమ్మయ్యపేట, తొమ్మలపేట, పాటిమీద, మూలపర్ర, బోయిపాడు, బుచ్చిరాజపేట, కొత్తూరు ఈ గ్రామాలను తరలిస్తున్నారు. ఈ గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక్కొక్కరికి 8,36,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తాం, 5 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈనాడు పెరిగినటువంటి ధరలు, సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇసుక కానీ, ఈ రకంగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళు ఇస్తున్నటువంటి 8,36,000 రూపాయలు ఏ రకంగానూ కనీసం పునాది కట్టుకోవడానికి కూడా సరిపోదు. అలాగే 2013 భూసేకరణ చట్టంలో ఆనాడు 2013లోనే 5 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పింది, అనేక రాష్ట్రాల హైకోర్టులు చెప్పాయి. కానీ అనకాపల్లి జిల్లాలో ఇక్కడ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేస్తున్నటువంటి అధికారులు మొదటి నుంచి కూడా 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళకి తోచిందే చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ నిర్వాసుల యొక్క అభిప్రాయాల్ని, నిర్వాసుల యొక్క మనోభావాల్ని, నిర్వాసుల యొక్క జీవితాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిర్వాసుల యొక్క కోరిక మేరకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తానికి ఏదైతే విశాఖ
ఒకప్పుడు ఉమ్మడి విశాఖ, ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే చెప్తున్నటువంటి నక్కపల్లి మండలంలో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఆ ప్రయత్నించినటువంటి నిర్వాసితులకి ఖచ్చితమైనటువంటి ప్యాకేజు పూర్తి స్థాయిలో అందించిన తర్వాతే ఇక్కడి నుంచి ఇక్కడ తలబెట్టబోయే ఏ పనైనా నిర్వాహితులకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి పనులను మొదలు పెట్టాలని అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 25 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి యువకుడికి కూడా ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీల్లో రాబోతున్నాయో ఆ కంపెనీలో ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే 25 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో విశాఖ చెన్నై కారిడార్లకు సంబంధించినటువంటి ప్యాకేజీలో మాట్లాడినటువంటి నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే అప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ ఏది కూడా 8 లక్షల రూపాయలు ఏది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఏమాత్రం సరిపోదు కాబట్టి దాన్ని 25 లక్షలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరుగుతుందని ఆశలు పెట్టుకున్నటువంటి వీళ్ళ ఆశల్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వాలు కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్